ఇప్పటికీ. ఏమండి, ఒక్కసారినైనా కొన్ని బిట్స్ అలా చూపించినైనా మన బాబువి సురేష్. దేవుని కొరకు బ్రతకడం నేర్పించిన ఆయనని మాకు జైశాలి పీడి సుందరరావు గారండి. దేవుని కొరకు ప్రాణం పెట్టాలని నూరి పోసేవాడు మాకు జైశాలి పీడి సుందరరావు గారంటే అర్థం కాదు నీకు, అర్థం కాదు ఈ చమట సన్నాసులకి. అది వ్యక్తి పూజ అనిపిస్తుంది. అక్కడ ఎవరో అనగంట వ్యక్తి పూజ ఎంత వెళ్ళదు. మీకేం తెలుసు వ్యక్తి పూజ అంటే ఏంటో, వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే ఏంటో. నువ్వు ఎంత మరగాలి మరి. వ్యక్తి పూజ చేస్తానన్నాడంటే అమ్మ వ్యక్తి పూజ. నీకు ఆహారం పెట్టిన తండ్రిని గౌరవించలేదు నువ్వు. నీకు వాక్యం వ్యక్తిన నేర్పించిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేదు నువ్వు. ఒక మనిషివా? మేము చేస్తున్నది వ్యక్తి పూజ కాదండి, వ్యక్తి పట్ల చూపిస్తున్న గౌరవం. కారణం తెలుసా? వాక్యాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి. ఆ వాక్యం మా దగ్గరికి రాకపోయి ఉంటే మేము ఏమై ఉండే వాళ్ళం, అసలు ఏమైపోయే వాళ్ళం, ఎటు వెళ్ళిపోయే వాళ్ళం మేము. ప్రాణం పోతున్న దశలో, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో ఎవడన్నా ఒకడు చేయించి కప్పులు బయటికి రాగలనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి అప్పుడు? కృతజ్ఞత చెల్లిస్తాం మనం. మన బ్రతుకు కాలం అంతా అతనికి విధేయులమై ఉంటాం. అదే మేము చూపించేది. అదే ఈ రోజున తండ్రి గారి పట్ల మేము చూపించేది. వ్యక్తి పూజ అనుకుంటున్నారు. వ్యక్తి పూజ పూజించేది యేసుక్రీస్తుని. పూజించవలసిన తండ్రి దేవుడి మాకు తెలుసు. మాకు ఒకటి నేర్పించాల్సిన అవసరం లేదు. ఏది వ్యక్తి పూజ, ఏది మనుషుల పూజ, ఏది దేవుని పూజ తెలియని పిచ్చి వాళ్ళం కాదు. నువ్వు వెళ్ళి నేర్చుకో బయట అవసరమైతే. దేవుడి పిల్లలారా, దేవుని కొరకు బ్రతకడం అనే ఒక మహా సంగతిని, మనం పుట్టిన దేవుని కొరకు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటుతున్నవాడు ఈ రోజుకి వయసు సహకరించకపోయినా, కన్న వాళ్ళు సహకరించకపోయినా ప్రపంచం అంతా ఏకమైన ఒక్కడిగా పోరాడుతున్న మహా వ్యక్తి అండి జయశాలి పీడి. వెరీ గుడ్ నాన్న. ఎంత ఆస్తి అండి నాకు, ఎంత ఆస్తి నాకు. ఒక చక్కటి మాట చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక దైవజనుడికి ఆయన దగ్గర నేర్చుకున్న పిల్లలు ఎలా ఉండాలో చెప్తాడు చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు. వాక్యోపదేశము ఎవరైతే పొందుతారో, బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పూర్తి చేసుకున్నారో విద్యని, వాళ్ళలో సురేష్ ఒకడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి. ఎవరైతే తనకి పాఠాలు, దేవుని గురించిన పాఠాలు, జ్ఞానాన్ని ఉపదేశించాడో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. ఈ పదాన్ని అపార్థం చేసుకొని, మా దగ్గర నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నా కనుక ఇదంతా మాకు ఇచ్చి అని కూర్చున్నారు. అక్కడ అలాగే ఉంటుందండి, చూడండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి. ఎవరి దగ్గర అయితే వాక్యోపదేశం పొందాడో, ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. నా దగ్గర మరి గురుదక్షిణ ఏమిచ్చేస్తావు అన్నప్పుడు నాకు ఆ ఏకలవ్యుడు గుర్తొచ్చేస్తాడు. శబ్దాన్ని బట్టి శత్రువుని చంపే శక్తి గలవాడు విల్లంబులు పట్టుకుంటే ఏకలవ్యుడు. ఆ రోజున్న భారతంలో అర్జునుడి కంటే ద్రోణాచార్యుల దగ్గర వీళ్ళు విలువిద్య నేర్చుకుంటారు. వీళ్ళు అందులో అర్జునుడే గొప్పవాడు కావాలి ప్రపంచంలో. ఈ ఏకలవ్యుడనే వాడు తక్కువ జాతి వాడని, తృణీకరింపబడిన వాడని విద్యాభ్యాసానికి ఈ గురుకుల వాళ్ళ పాఠశాలలో కూర్చొనివ్వకుండా బహిష్కరిస్తే, గురువు యొక్క విగ్రహాన్ని చేసుకుని మట్టితో చేసుకుని అక్కడ నేర్చుకున్నాడు. ఆ ద్రోణాచార్యులు వచ్చి అడిగిన గురుదక్షిణ ఏంటో తెలుసా? నీ బొటనవేలు ఇచ్చేయి. నువ్వు ఎడం చేతి బొటనవేలు, కుడి చేతి బొటనవేలు అడుగుతాడు. ఒకవేళ విల్లంబులు ఇలా పట్టుకుంటే సాగదీయాలి ఈ బొటనవేలుతోనైనా. ఆ బొటనవేలు అక్కడ ఉండాలి, ఈ బొటనవేలు ఎక్కడ ఉండాలి, అప్పుడు లాగుతాడు దీన్ని గురి చూసుకోవటానికి. ఆ బొటనవేలు అడిగిన గురువేనా అండి?
అక్కడ దాని అర్థం అది కాదు. బైబిల్లో ఇప్పుడు మీరు చదువుకున్నది అలాగే అర్థం వచ్చినట్టుగా ఉంది. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెనని చదువుకున్నారా? ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగింది ఘోరంగా. ఒరిజినల్ గ్రీకులో భాషలో ఏం రాయబడిందో కింద ఉన్న చిన్న అక్షరాలు చూడండి, అక్కడ అడుగునుంటది. వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో అంతటి గురువు అంతటి వాడు కావాలి అని బైబిల్లో ఉంది. గురువుకి నీకు ఉన్నదంతా గురుదక్షిణగా ఇచ్చేమని కాదు అక్కడ అర్థం. మళ్ళా చదవమ్మది. వాక్యోపదేశం పొందే శిష్యగణం సమస్త సద్విషయములలో మంచి విషయాలలో ఏవైతే నేర్చుకున్నాడో గురువు గారి దగ్గర మంచి విషయాలు బోధించు వానితో బోధించే గురువు గారి దగ్గర ఉండి పాలివాడు. గురువు ఎలా బోధించాడో నువ్వు కూడా అలాగే బోధించు. గురువు ఎలా త్యాగం చేశాడో నువ్వు కూడా అలాంటి త్యాగం ఇచ్చేయి. గురువు ఎలా ప్రాణం ఇచ్చాడో నువ్వు కూడా అలాగే ప్రాణమై. ఈరోజు నా కొడుకుని చూస్తుంటే అండి, వాట్ ఏ వండర్ఫుల్ అండి. నా కొడుకు అంత గొప్పవాడయ్యాడు. కువైట్ దేశం, నాట్ ఇన్ ఇండియా, ఒక ఇస్లాం దేశంలో నా కళలు పండించి ఇలాంటి నా పిల్లలు ఉన్నారండి. నా ఆస్తి అది ఎవరి దగ్గర ఉన్న డబ్బు కాదండి. నాకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. నా పిల్లల్ని నా అంతటి వాళ్ళుగా చేసుకున్నానని ఒక భూమి మీద ఒక తండ్రిగా నా పిల్లల గురించి నాకు అంత ఆరాటం ఉంటే, ఆశ ఉంటే, సంకల్పం ఉంటే, పరలోకపు తండ్రి తన కుమారుని యొక్క స్వరూప్యం, ఆ స్వరూపం రావాలట, ఆ క్యారెక్టర్ రావాలట. యేసుక్రీస్తు క్యారెక్టరే మన అందరికీ. అందుకే నా పిల్లలందరికీ నేర్పిస్తున్నాను. ఆఖరి కొన్నాడు, అన్నం పెట్టండి. దప్పి కొన్నాడు, దప్పికివ్వండి. నీరు ఇవ్వండి. బట్టలు లేకున్నాడు, బట్టలు ఇవ్వండి. ఈరోజు నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలు, ఎన్ని పల్లెలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో నా పిల్లలు నిలబడి చేసే రేపాత అవన్నీ మీరు చూడొచ్చు. రేపు 10:30 to 11 వరకు, 10 to 10:30 వరకు చూడొచ్చు ఆ ప్రోగ్రాం. నా పిల్లల్ని అలా చేశానండి. నా పిల్లలు అంత గొప్పవారండి. నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు అనుకుంటాడు ఒక ఆయన. నా పిల్లలకి ఒక కోటీశ్వరుడు అయిపోయాడు అనుకుంటాడు మరొక. ఆళ్ళు కారండి పిల్లలు, పిల్లలు. కన్న తండ్రికి ఏమీ తక్కువ అండి. లోకం అంతా ఆయిందే, పరలోకం అంతా ఆయిందే, ముల్లోకాల అధికారం ఆయిందే. నువ్వు వెళ్తే నీదే కదా అదంతా. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు కదా అధికారం అంత ఇవ్వటానికి. భూమి మీద కొంతకాలం ఉండే 80 ఏళ్ల ఈ జీవితంలో కనిపించేవన్నీ ఈ మాయను నమ్ముతున్నావే తప్ప, మాయలో నుండి పోయే చావు అనేది ఒకటి నీకు సంభవిస్తే అప్పుడు నీకు కనబడుతుంది దేవుడు అంటే ఏంటో. క్రీస్తు వచ్చాడు, మహానాయకుడు వచ్చాడు. కనుక ఈరోజు సురేష్ గురించి చెప్పాలంటే అండి, భార్య లేదండి, పుట్టిన కొడుకు ఎలాగున్నాడో తెలియదండి, కన్న తల్లి దగ్గర లేదండి, కావలసిన వారు లేరండి, ఒంటరి జీవితంతో ఎన్నో అవమానాలు. ఆ పిల్లవాడిని అవమానపరచడానికి, ఆ దేవుని కార్యక్రమాలు ఆపడానికి ఎన్నో దుష్టశక్తులు పనిచేసినా కొడుకు నిలబడ్డాడు. మోరోవర్ షుగర్ పేషెంట్, నీరసమైపోతుంటాడు, కుమిలిపోతుంటాడు. ఎందుకంటే తన జీవితంలో ఒక మనిషికున్న ఆనందం లేదండి. ఈవెన్ నేను పొందుతున్న ఆనందం కూడా నా కొడుకు లేదని అప్పుడప్పుడు తరించిపోతూ ఉంటాను. అయినా ఇన్ని కష్టాల్లో ఒక రోషము కలిగినట్టు సింహంగా ఎలా ఉన్నాడో చూసారా? కుమారునితో సారూప్యము గలవారు అవటం అంటది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. రేపు కలుసుకుందాం, రేపు మార్నింగ్.